హాయ్ అండి. ఇవాళ గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని ఒక ఆనియన్, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలండి కట్ చేసుకొని. ఇంకా ఆ తర్వాత కాసేపు మగ్గనిచ్చి మనం ముందుగానే ఒలిచి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా నీట్గా కడిగేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. బాగా కాసేపు మగ్గిన తర్వాత మనము టేస్ట్ సరిపడంత ఉప్పు, కారం సరిపడంత మిర్చీస్, కొంచెం పసుపు యాడ్ చేయాలి. మంచిగా కలిపెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేయాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గపెట్టండి. బాగా మంచిగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుందండి. మగ్గిన తర్వాత ఇలా వస్తుంది. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని బాగా మంచిగా ఉడికించుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయాక పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా నెరిపేసుకోవాలండి. మీరు గోరుచిక్కుడుకాయతో ఎలాంటి రెసిపీస్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.